సి సెక్షన్ మామ్ 21 డేస్ పోస్ట్ పార్టమ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను 2 జోవార్ దోస విత్ లో ఫ్యాట్ పన్నీర్ తీసుకున్నాను విత్ చట్నీ. మిడ్ మార్నింగ్ కి 1 స్కూప్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్ తీసుకున్నాను. ప్రోటీన్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ రికవరీ. లంచ్ లోకి వైట్ రైస్, బెండకాయ తాలింపు, ఒక 75 గ్రామ్స్ పన్నీర్ అండ్ సాంబార్ తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి స్వీట్ పొటాటో, ఇది చాలా ఫుల్లింగ్ గా ఉంటుంది. డిన్నర్కి వచ్చి క్వినోవా కిచిడి చేసుకుంటున్నాను. క్వినోవా ఈజ్ ఏ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మూంగ్ దాల్ కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. రోజులో అప్పుడప్పుడు ఒక 2 to 5 మినిట్స్ నడుస్తుంటాను. ఒక ఫిక్స్డ్ టైం షెడ్యూల్ అంటూ ఏముండదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నడుస్తాను అండ్ కొంచెం రిఫ్రెష్మెంట్ కావాల్సినప్పుడు కూడా. ఒకప్పటి వార్మప్ ఇప్పుడు నాకు వర్కౌట్ అయిపోయింది. ఫస్ట్ నాకు ఇప్పుడు నా బాడీకి కావాల్సింది రికవరీ అండ్ హీలింగ్. సో నేను ఇక్కడ జెంటిల్ స్ట్రెచెస్ చేస్తున్నాను అండ్ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ పోస్ట్ పార్టంలో కూడా. నెక్ సర్కిల్స్, ఆర్మ్ సర్కిల్స్, జెంటిల్ ఆర్మ్ స్ట్రెచెస్, హీల్ స్లైడ్స్, పెల్విక్ టిల్స్, డయాఫ్రామాటిక్ బ్రీతింగ్, స్టాండింగ్ మార్చెస్, ఇవన్నీ కూడా 2 సెట్స్ ఓన్లీ 8 రెపిటేషన్స్ మాత్రమే చేస్తున్నాను.